నమస్కారం. మీ విజయ్ కుమార్ కంట. సూపర్ 6 స్కీమ్స్లో కీలక స్కీమ్ అయినటువంటి మహిళల ఉచిత బస్ ప్రయాణం స్త్రీ శక్తి పేరిట ప్రభుత్వం ఈ నెల 15వ తేదీన ఏర్పాటు చేస్తుంది. ఈ పథకం ఏర్పాటు చేసే ముందే ఈ పథకం విధి విధానాలు ఎవరికి వర్తిస్తాయి, ఎలా వర్తిస్తాయి, ఏ బస్ సర్వీసులు ఉపయోగపడతాయి అనేది మహిళలకి ప్రభుత్వం వివరించి ఈ నెల 15వ తేదీన ఈ స్త్రీ శక్తి ఉచిత మహిళా బస్ ప్రయాణం కార్యక్రమం ప్రారంభమైంది. 0 ఫేర్ టికెట్ కొట్టి అక్కడ కండక్టరు మహిళలకి ప్రయాణ అవకాశం కల్పించారు. ఉండవల్లో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఉండవల్లి నియోజకవర్గానికి అంటే ఉండవల్లి మంగళగిరి నియోజకవర్గంలో ఉంది. ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే నారా లోకేష్ ఈ ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎమ్మెల్యే, మంత్రి కూడా ఆయన. ఇక అప్పటి నుంచి చూసుకున్నట్టయితే ఈ పథకం మీద పెద్ద ఎత్తున విమర్శలు వచ్చినాయి. ఇది ముందుకు సాగటం కష్టం అనేటువంటి పరిస్థితులు వచ్చినాయి. రచ్చ కొట్లాటలు ఉంటాయి అనిపించింది. చాలా విచిత్రంగా ముందస్తుగానే ప్రభుత్వం ఇచ్చినటువంటి సలహాలు కానీ ఎక్కడికక్కడ తీసుకున్నటువంటి పకడ్బందీ ఏర్పాట్ల కారణంగా కానీ ఈ బస్సు అంటే ఈ స్త్రీశక్తి పథకానికి కేటాయించిన 7 కేటగిరీ బస్సుల్లో మహిళలు ప్రయాణం చేస్తున్నారు ఉచితంగా. ఇది వాళ్ళలో ఒక సందడి కలిగిస్తుంది. ముఖ్యంగా నగరాల్లో, అలాగే ఇంకా గ్రామీణ వాసన వదలని అర్బన్ ప్రాంతాల్లో ప్రస్తుతం ఉచిత బస్ ప్రయాణం స్త్రీశక్తి మహిళలకి ఉపయోగకరంగా మారింది. మారుమూల ప్రాంతాల నుంచి చదువుకునేవాళ్ళు, వివిధ ఆసుపత్రుల్లో పనిచేసేటువంటి వైద్యులు, నర్సింగ్ సిబ్బంది లేదా ఇతర ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి దాదాపుగా నెలకి 3,000 వరకు మిగిలి పరిస్థితి ఏర్పడింది. 15వ తారీఖున ఏర్పాటైనటువంటి అందుబాటులోకి వచ్చిన బస్సు ప్రయాణానికి సంబంధించి ఇంకా 10 రోజులు కాకముందే 1 కోటి మంది మహిళలు ప్రయాణం చేశారు. ఎక్కడా గొడవలు లేవు. 1-2 చోట్ల ఏదో సీట్ల కోసం ఇబ్బంది పడ్డారని తప్పించి మన పక్క జిల్లాల్లో హైదరాబాదు, కర్ణాటకలో ఉన్నప్పుడు మొదట్లో అక్కడ సీట్ల కోసం మహిళా ప్రయాణికులు వాదులాడుకున్న